సో అంటే మా రూమ్కి అంటే వీళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ అందించారో వాళ్ళనే అడుగుదాం. సో ఏమేమి అందించారు మాకు? సో ఇది బెడ్. సో చాలా బాగా అరేంజ్ చేసిరు. అంటే వీళ్ళ రిసీవింగ్ కానీ అంటే వీళ్ళ సర్వీస్ బాయ్స్ కానీ చాలా మంచిగా మాట్లాడడం కానీ సో చాలా బాగా రిసీవ్ చేసుకోవడం. సో మనకి ఏదైనా అవసరం ఉంది అన్నప్పుడు బయట నుంచి హోటల్ నుంచి ఏదైనా తెప్పించుకోవాలన్నా కానీ సో వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళు స్ట్రగుల్ పడకుండా ఇబ్బంది పడకుండా సో సరే సార్ అని చెప్పేసి వెళ్ళి తేవడం అదంతా బాగా చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా ఉండాలి సర్వీస్ బాయ్స్ కూడా మనకి అంటే చెప్పగానే వెళ్ళడం ఇదంతా చేయడం. సో అంతేనా బ్రో? సో మాకు ఏమేమి ఫెసిలిటీస్ అందించారు అంటే నాకని కాదు, నార్మల్గా ఆదిత్య బీచ్ సూట్ తీసుకుంటే సో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? సూట్ రూమ్ ఫెసిలిటీస్ అండి, పర్ డే 5 వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ 5 ప్రొవైడ్ చేస్తాం. ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. టీ కాఫీ మేకర్స్ అవైలబుల్ ఉంటుంది సార్ 24 hours. 24 hours హాట్ వాటర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది సార్. రూమ్లో గేజర్ ఉంటుంది. సో ఇది ఓన్లీ సూట్ రూమ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం సార్. స్టాండర్డ్ రూమ్ డీలక్స్ రూమ్కి సపరేట్గా ఉంటుంది సార్. స్టాండర్డ్ రూమ్స్ అయితే 2 వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. కాంప్లిమెంట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆల్ రూమ్స్ కామన్ సార్. ఓకే. సో ఏమేమి ఉంటాయి బ్రేక్ఫాస్ట్లో? బ్రేక్ఫాస్ట్లో డైలీ ఇడ్లీ, పూరి, వడ, దోశ. సో అన్ని రకాలు డిఫరెంట్. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు సార్. ఓకే. సో ఇది ఒక రూము. దాని తర్వాత మనం ఇక్కడ మీకు వాష్రూమ్ ఉంది. దాని పక్కన సో మన లగేజ్లు పెట్టుకోవడానికి కబోర్డ్స్ అవన్నీ కూడా ఉండడం జరిగింది. వచ్చేయండి. సో ఇది కబోర్డ్. సో అంటే మనం రెడీ అవ్వడానికి మిర్రర్ కానీ సో లోపల మనం బ్యాగ్స్ కానీ ఏదైనా పెట్టుకోవడం అది పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అయితే మరీ విశాలంగా ఉంది. ఒకసారి చూస్తే మీరే షాక్ అవుతారు. ఒకసారి చూడండి. ముఖ్యంగా మనము అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు వాష్రూమ్ బాగాలేకుంటే అసలు మళ్ళీ మేము వెళ్ళాము చాలామంది. సో వాష్రూమ్ కూడా చాలా బాగుంది. రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక మనం పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఒక 7 అంటే 6-7 మెంబర్స్ ఉన్నప్పుడు, పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు అంటే అన్నదమ్ముల పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఇట్లా వచ్చినప్పుడు సో ఈ రూమ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ సరిపోతుంది కాబట్టి. సో దీంతో పాటు పక్కన రూమ్స్ కూడా ఉంటాయి. ఈ హాల్ అంటే ఒక ఫ్లోర్ మొత్తం తీసుకున్నా బాగుంటుంది. అంటే ఇక్కడ కూర్చోవడానికి ఫెసిలిటీ ఉంది. అంటే సోఫాస్ మనం బయట కూర్చోవడానికి అంటే బాల్కనీలో కూడా కూర్చోవచ్చు. సో అక్కడ కూర్చోవచ్చు, బాల్కనీలో కూర్చోవచ్చు. మళ్ళీ దాని తర్వాత ఇది లాబీయా? ఇది ముందు సో లాబీలో కూడా కూర్చోవచ్చు.